రైట్ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి జితేందర్ ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. తాజా ఉత్తర్వులతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం నియమించిన తొలి డీజీపీ జితేందర్ గా నిలిచారు. ఇక హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా రవి గుప్తాని నియమించింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి జితేందర్ ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. తాజా ఉత్తర్వులతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం నియమించిన తొలి డీజీపీ జితేందర్ గా నిలిచారు. ఇక హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా రవి గుప్తాని నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఐపీఎస్ బదిలీలు అయితే కొనసాగాయి. ముఖ్యంగా ఏదైతే ఇద్దరు ఐపీఎస్ సంబంధించి పోస్టింగ్ అయితే ఇచ్చారు. ఇందులో ప్రస్తుతం ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న జితేందర్ ను ప్రస్తుతం తెలంగాణ డీజీపీగా అయితే అపాయింట్ చేశారు. అలాగే మరొక పక్క ప్రజెంట్ రవి గుప్తా డీజీపీ కొన్న రవి గుప్తా ప్రస్తుతం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అయితే అపాయింట్ చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తొలిసారి డీజీపీ బాధ్యతలు అయితే జితేందర్ అయితే తీసుకుని ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ కొత్త డీజీపీగా అయితే సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ అయితే ప్రస్తుతం నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభు శాంతి కుమార్ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ప్రస్తుతం డీజీపీ రవి గుప్తాను కూడా హోంశాఖకు అయితే బదిలీ చేశారు. అలాగే ఆయనకు హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి బాధ్యతలు కూడా అప్పగించడం జరిగింది. అలాగే 1992 బ్యాచ్ ఏపీ కేడర్ లో డీజీపీ జితేందర్ ప్రస్తుతం ఆయన డీజీపీ హోదాలోనే హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా అయితే ఉన్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జనరల్ గా అదనపు బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. పంజాబ్ రాష్ట్రంలో జలంధర్ రైతు కుటుంబాల్లో అయితే జితేందర్ అయితే జన్మించారు. 1992 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన ఆయన ఆంధ్రప్రదేశ్ కేడర్ గా ఎన్నికయ్యారు. తర్వాత తొలత ఏదైతే నిర్మల్ ఎస్పీగా పనిచేసి అనంతరం బెల్లంపల్లి అదనపు ఎస్పీగా కూడా విధులు నిర్వహించారు. అప్పట్లో నక్సల్స్ ప్రభావితంగా ఉన్న మహబూబ్ నగర్, గుంటూరు జిల్లాలో ఎస్పీగా కూడా పనిచేశారు. అలాగే ఢిల్లీ సిబిఐలో కూడా 2004 నుంచి 2006 వరకు కూడా గ్రేహౌన్స్ లో కూడా పనిచేయడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా బదిలీలు అయితే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఐపీఎస్ బదిలీలు కూడా కొనసాగాయి. ఇందులో ముఖ్యంగా జితేందర్ అయితే ప్రస్తుతం మన తెలంగాణ డీజీపీగా కూడా నియమితులయ్యారు. మరికొద్ది సేపట్లో ఆయన అయితే బాధ్యతలు కూడా స్వీకరించనున్నారు. రైట్, థ్యాంక్ యూ కుమార్.